కూడా వివిధ వర్గాల వారందరూ కూడా ఈ జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లో 100% కూడా మనము ఓటింగ్లో పాల్గొని మన గ్రామంలో 100% పోలింగ్ జరిగేలాగా చర్యలు తీసుకోవాలని వారు తెలియజెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఈ చెల్గల్ గ్రామానికి రావడం జరిగింది. దయచేసి గ్రామ ప్రజలందరికీ ఒకటే విన్నపం, వచ్చేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేలాగా చొరవ చూపాలని, అందుకు గౌరవ సెక్రటరీ గారు, అంగన్వాడీలు, బిఎల్ఓలు అందరూ కూడా వారు కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ సెక్రటరీ గారు ఆదేశించడంతో కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనిపై మంచి పాటలు వినిపించాల్సిందిగా మా ప్రవీణ్ గారిని కోరుతున్నాం. ఇటు రండి ప్రవీణ్ గారు. ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజాస్వామ్యముల ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, అపూర్వమైనదిరా ఓటు, అమూల్యమైనదిరా. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది, ప్రజల చేతిలో రాజు కడుపున రాజు పుడతడని వాదాన్ని పాతరేసినవి, కులము మతము ప్రాంతాలనేటి భేదాలే లేవన్నది, దేశాలే లేపైనా కూటికి లేని కూలైనా ఒకటే ఓటు ఒకటే విలువగా అంది వచ్చినదిరా, ఓటు అమలవుతున్నదిరా. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రతి ఓటుకు ఒక విలువ ఉంటుంది, ఓటేసి కై సాధిస్తుంది, మన అధికారాన్ని నిలబెడుతుంది, అటు ఇటు చేస్తే పడగొడుతుంది, తెల్ల కాగితం కాదన్నా కవితను మార్చే ఆయుధమన్నా, ఓటుకు ఓటు అమ్మిన భవిత అంధకారమన్నా, అది మహాద్రోహమన్నా. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో 18 నిండిన యువత ఓటు హక్కును పొందాలి, ఓటు హక్కును పొందాలి, ఓటు హక్కును పొందాలి, ఓటు హక్కును పొందిన యువత రాజ్యాన్నేలన రావాలి, రాజ్యాన్నేలన రావాలి, రాజ్యాన్నేలన రావాలి. నవ భారత నిర్మాణములో యువత ముందుండాలన్నా, ఓటుకు ఓటు, ఓటుకు ఓటు అమ్మిన భవిత అంధకారమన్నా, అది మహాద్రోహమన్నా. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, అపూర్వమైనదిరా ఓటు, అమూల్యమైనదిరా, అపూర్వమైనదిరా ఓటు, అమూల్యమైనదిరా, ఓటు అమూల్యమైనదిరా. గౌరవ మండల వ్యవసాయ అధికారి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. మరి చక్కటి కార్యక్రమం ఇది. ఓటర్ అవగాహనని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఎప్పుడైనా తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రజలను చైతన్యపరచడంలో ముందుగా ఉంటుంది. అందులో జగిత్యాల జిల్లా కళాకారులు చాలా ప్రథమంగా మరి జిల్లాలో ప్రతి గ్రామాన కూడా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మరి కార్యక్రమంలో మరి పాల్గొంటున్న మా గ్రామ పెద్దలందరికీ మరొక్కసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మీరంతా కూడా ఈ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఓటు 100% వినియోగించుకోలేగా మీరు అంతా ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇంకా చక్కటి రూపకల్పన చేసిరు.
ఎవరైతే 70-80 సంవత్సరాలు నిండి పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు వేయని వారు ఉంటే వారికి ఇంటి వద్దనే వచ్చి ఓటు వేయించుకునేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే వికలాంగులకు కానీ అట్లాంటి అవకాశం ఉన్నది. మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకు సలవ పందిళ్లు కానీ, టెంట్లు కానీ, కుర్చీలు కానీ కూడా వేయడం జరుగుతుంది. వికలాంగుల కొరకు వీల్ చైర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ తాగడానికి నీరు, రాగి జావ లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి వారికి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మన ఎలక్షన్ కమిషన్ వారు చర్యలు తీసుకుంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా మరి వైద్యాధికారి గారి చేతుల మీదుగా కూడా మనకు అప్పటికప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే కూడా పరీక్ష చేయడానికి కొరకు కూడా అక్కడ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా మరి ఎందుకు ఇట్లా ఎలక్షన్ కమిషన్ వారు రాను రాను ఇంకా ఎంతో సౌకర్యవంతంగా ప్రజలకు ఈజీగా ఓటు వేసుకునే అవకాశాన్ని ఎందుకు కల్పిస్తున్నారంటే దీనివల్ల 100% పోలింగ్ జరిగినట్లయితే నిజమైన వ్యక్తులు, నిజాయితీ పరులు, మరి ప్రజలకు సేవ చేసేటువంటి వారిని ఎన్నుకునే అవకాశం ఉంటది కనుకనే 100% పోలింగ్ జరిగేలాగా కృషి చేస్తున్నది ఎలక్షన్ కమిషన్. మరి ఇవాళ మా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ జిల్లాలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు చేయించి మరి మంచి ప్రజాస్వామ్యాన్ని అందించాలి. ప్రజల చేతిలోనే వజ్రాయుధం లాంటిది ఓటు గనక ప్రజలందరూ కూడా మరి ఇవాళ రాజు తేడా, మంత్రి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కుల మతము లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా మనం వినియోగించుకునేది కేవలం ఓటు మాత్రమే. ఈ ఓటును మనము ఖచ్చితంగా వేయాలి. మనం ఉండి కూడా ఓటు వేయాలట్టయితే మనము లేనట్టని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓటును మనం వినియోగించుకున్నట్లయితే మనము తప్పు చేసినట్లయితుంది. ఓటును వినియోగించుకుంటే ఒక మంచి పాలనను అందించే నాయకుడిని, మంచి ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించుకునే అటువంటిది మన చేతిలోనే ఉంటది కనుక మీరందరూ దయచేసి మీ అందరికి మరొక్కసారి అందరూ కూడా 100% పోలింగ్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. మీరంతా కూడా ఏదైనా కూడా, ఎందుకంటే ఒక అధికారి ఉన్నారు ఇక్కడ, సెక్రటరీ గారు, వారి దగ్గర ఉన్నటువంటి పిఎల్ఓలు, అంగన్వాడీలు ఉంటారు. వారు మీ ఇంటింటికి కూడా వస్తారు. ఓటు గురించి వాళ్ళు కూడా తెలియజేస్తారు. కానీ ప్రజలు తలుచుకుంటేనే ఏదైనా సాధ్యం కనుక గౌరవ పెద్దలందరికీ మరొకసారి మీ అందరికి నమస్కరిస్తూ ఖచ్చితంగా 100% పోలింగ్ జరగాలి. మీరు అందరూ కూడా ఎక్కడ కూర్చున్నా కూడా అరే ఓటింగ్ లో పాల్గొనండి, ఓటేయండి అని చెప్పండి. దయచేసి ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో, అంగవైకల్యం ఉంటుందో వారికి ఓటు వేసే ఇబ్బంది ఉంటే మీ ఇంటికి వచ్చి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. దానికి పోలింగ్ కు ముందు మీకు సెక్రటరీ గారికి తెలియజేస్తే వారు నమోదు చేసుకొని మీ ఇంటికి వచ్చి ఓటు వేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక దయచేసి అందరూ కూడా 100% పోలింగ్ లో పాల్గొని 100% పోలింగ్ చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు కల్పించిన గ్రామ పెద్దలకు, గౌరవ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సెక్రటరీ గారు మాట్లాడతారు.